ముందు వరుసలో ఉండి జనాన్ని చైతన్యం చేసినటువంటి జననాయకునిగా గుర్తింపునటువంటి వ్యక్తి. అదేవిధంగా కుల సంఘాలను స్థాపించి ఆ కుల సంఘాల ద్వారానే సామాజిక రాజ్యాన్ని నిర్మించవచ్చని కలగన్నటువంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ మారోజు వీరన్న. వారి యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇటు కార్యక్రమం ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాజాన్ని మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ సాధించుకొని మనం సుభిక్షంగా బంగారు తెలంగాణలో జీవిస్తున్నామంటే ఒక మహనీయుని స్ఫూర్తి కారణమని చెప్పవచ్చు. బహుజన స్ఫూర్తి ప్రదాత, బహుజన చైతన్య వీరుడు కామ్రేడ్ మారోజు వీరన్న గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అలాగే గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు, ఉపాధ్యాయుడు కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ఆ రోజుల్లో బహుజనులను ఐక్యం చేసి సిపిఐ ఎంఎల్ పార్టీలో ఉంటూ బహుజన చైతన్యానికి పోరాడిన వీరుడు యోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న గారు దళితులను, బహుజనులను, ఆదివాసులను ఐక్యం చేసి తెలంగాణలో మేమెంతో మాకంతా వాటా అని ఒక కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చిన మహనీయుడు జనాభా లెక్కల ప్రకారం. అటువంటి మహావీరుడు కామ్రేడ్ మారోజు వీరన్న గారు. కామ్రేడ్ మారోజు వీరన్న 1962 జనవరి 1న ఒకప్పుడు నల్గొండ, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం అనే గ్రామంలో ఆయన ఆ రోజుల్లో కుల నిర్మూలనకు నిలువెత్తు రూపాలైన గుండగాని సూరమ్మ, మారోజు రామలింగం అనే విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఊర్లోనే కొనసాగింది, కర్విరాల కొత్తగూడెంలో. తర్వాత సూర్యాపేటలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివి 2వ సంవత్సరం హైదరాబాద్ లో బడి చౌడ్లో చదివాడు. తర్వాత సైఫాబాద్ ఉస్మానియా అక్కడ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ పాస్ అయ్యాడు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ భౌతిక శాస్త్రం అంటే జియో ఫిజిక్స్ అంటారు, భూభౌతిక శాస్త్రం చదివాడు. ఉన్నత చదువులు చదివి ఆ రోజుల్లో ఈ భూస్వాములు దొరల పెత్తనంలో, అగ్రవర్ణాల పెత్తనంలో సామాన్యులు నలిగిపోతున్నారని గమనించి ఊరు తిరగబడింది అన్యాయం అనే నాటికలను రాసి ఆ నాటికలను తుంగతుర్తి మండలంలో ప్రదర్శించి అక్కడి ప్రజల మన్ననలు పొందాడు. తర్వాత ఆయన కొంత ప్రజాస్వామ్య విప్లవ భావాలపై ఆయన ఇటువైపు మళ్ళాడు. మళ్ళీ తర్వాత ఆ రోజుల్లో ఆయన విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత సిపిఐ ఎంఎల్ పార్టీలో చేరాడు. అలాగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఉస్మానియాలో ఉంటూ పీడిఎస్ కు రాష్ట్ర నాయకుడైనాడు. విద్యార్థి సమస్యలపై విద్యార్థులంతా పోగు చేసుకొని పోరాటాలు చేశాడు. అందుకే వీరన్నకు మారోజు వీరన్న, కామ్రేడ్ వీరన్న, పీడిఎస్ వీరన్న అనే 3 పేర్లున్నాయి. తర్వాత ఆయన సిపిఐ ఎంఎల్ జనశక్తి పార్టీలోకి వెళ్ళాడు చివరికి. ఆ రోజుల్లో ఆయన దళితులు, ఆదివాసులు, బహుజనులంతా ఏకం కావాలి, ఈ రాజ్యం మనం పెట్టుకోవాలి, ఈ రాజ్యంలో మన జనాభా ఎక్కువ ఉంది, పరిపాలకులు మనం ఉండాలని, మనమెంతో మనకంతా వాటా ఉండాలని నినాదం తీసుకొచ్చి పోరాటం చేశాడు. ఆ పోరాటంలో ఆయన బిఎస్టీ బహుజన సమాజ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఇట్లా మహాజన్ ఫ్రంట్ ఎన్నో స్థాపించాడు. సిపిఐఎంఎల్ జనశక్తిగా మారాడు. అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రజలను ఏకం చేశాడు. ఆయన ఆ రోజుల్లో 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో తెలంగాణ జనసభ ఏర్పాటు చేసి 1000 మందితో ఆ సభ దిగ్విజయమైంది. అది చూసిన జనాలంతా, అంటే ఒక రకంగా ఈ తెలంగాణ జనసభ 97 అంటే ఆగస్టు 11 అంటే తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఆ సభ స్ఫూర్తిగా నిలిచిందని చెప్పవచ్చు. వేలాది మంది ప్రజలతో తన ఉపన్యాసంతో ఉర్రూతో లూగించాడు. ఆ సందర్భంగా ప్రజలంతా అక్కడ ఐక్యం చేరి, అవును మనకు తెలంగాణ ఆవశ్యకత ఉంది, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన అంతా దోపిడీకి గురవుతున్నామని అనుకున్నాడు. ఇప్పుడున్న మాదిగ దండోరా
తర్వాత ఆయన కమ్మరి కులంలో కొట్టాడు కనుక సుత్తి దెబ్బ, తర్వాత చాకిరేవు దెబ్బ, తర్వాత గొల్ల కురుమలకు డోలు దెబ్బ, ఇట్లా అనేక కుల సంఘాలను స్థాపించాడు. ఆ కుల సంఘాల ద్వారానే పోరాటాలు చేయాలి, ఐకమత్యం తీసుకురావాలని ఈ విధంగా అనేక కుల సంఘాలను తెలంగాణలో స్థాపించి ఉద్యమాల వైపు ప్రజలను ఉరికించిన మహనీయుడే కామ్రేడ్ మారోజు వీరన్న. ఇదంతా చూసి ఈ విప్లవ ప్రభంజనం చూసినప్పుడున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఈయన మధ్య ఐక్యమత్యమే అనేక విప్లవోద్యమాలు జరుగుతుంటే సిపిఐఎంఎల్ జనశక్తి ఒక రకంగా నక్సలైట్ పార్టీగా ఆమోదించి ఆ రోజుల్లో ఆయనను ఎక్కడంటే కరీంనగర్ నర్సింగాపల్లిలో మామిడి తోటలో సమావేశమైనప్పుడు పోలీసులు చంపారు. ఒక రకంగా చంపడం అంటే అది ఎన్కౌంటర్ అప్పుడున్న ప్రభుత్వమే చేయించిందని పత్రికలు రాశాయి. ఈ విధంగా ఆయనను 1999 మే 16న ఎన్కౌంటర్ చేసి చంపడం జరిగింది. అది ఆయన మరణం. కనుక మారోజు వీరన్న మరణించిన ఆయన ఆశయాలు, స్ఫూర్తి, ఆయన చూపిన మార్గాలు తర్వాత సిపిఐఎంఎల్ పార్టీ గాని, ప్రజలు గాని, బహుజనులు గాని, ఆదివాసులు అనుసరిస్తూ తెలంగాణ మళ్ళీ ఉద్యమానికి ఆయన పోరాటము, ఆయన ప్రసంగాలు పూర్తిగా నిలిచాయని తెలియజేస్తూ ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన ఆశయాలు, కుల నిర్మూలన ఆశయాలు ఎంతో అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగానికి స్ఫూర్తిప్రదాయకంగా ఉన్నాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను.